గల్ఫ్ కంట్రీస్, పాకిస్తాన్, ఇరాక్, అలాగే ఈజిప్ట్, టర్కీ, ఇజ్రాయెల్ దాకా కూడా ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ ఉండే ల్యాండ్, ఎయిర్, పొల్యూషన్, వాటర్ అన్నీ కూడా పొల్యూట్ అయిపోతాయి. ఆ సీ ఫుడ్ని కన్జ్యూమ్ చేసిన, ఆ గాలిని పీల్చిన, ఆ ఏరియాస్లోకి వెళ్ళిన ఆ రేడియో యాక్టివ్ ఎలిమెంట్స్ 40 సంవత్సరాల దాకా ఇప్పటికీ యుక్రెయిన్కి సంబంధించిన చెర్నోబిల్లో ఉన్నాయంటే ఆలోచించండి. అవి కొన్ని దశాబ్దాల పాటు అలా ఉండిపోతాయి. సో అలాంటి ఎఫెక్ట్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మరో పక్కన ఇటు జపాన్ మీద అమెరికా 1945లో తీసుకున్న ఆ న్యూక్లియర్ అటాక్స్ మనం గుర్తు చేసుకుంటే ఆగస్ట్ 6th, ఆగస్ట్ 9th, ఇటు ఫ్యాట్ మ్యాన్ అంటూ, స్మాల్ బాయ్ అంటూ అప్పుడు చేసిన ఇంపాక్ట్ ఇప్పటికీ జపాన్లో న్యూక్లియర్ అటాక్స్కి వాళ్ళు ఇప్పటికీ ప్రిపేర్ అవుతుంటారంటే అర్థం చేసుకోండి ఎంత ఇంపాక్ట్ అక్కడ ఉన్న ప్రజలపైన ఉండాలి. వాళ్ళు ఇప్పటికీ ఒక న్యూక్లియర్ అటాక్ అవుతే ఎలా ప్రాణాలని కాపాడుకోవాలంటూ డ్రిల్స్ ఇప్పటికీ కండక్ట్ చేస్తుంటారు జపాన్లో. యుక్రెయిన్కి సంబంధించిన చెర్నోబిల్ అదొక న్యూక్లియర్ ప్లాంట్. అక్కడ కూడా రేడియేషన్ ఎఫెక్ట్స్ వల్ల 40 సంవత్సరాలు గడిచినా కూడా ఇప్పటికీ దాన్ని ఒక డేంజర్ జోన్గానే ప్రకటించారు. మరి ఇరాన్ 60% యురేనియం ప్యూరిఫికేషన్ చేసి ఉంది. వాళ్ళు కూడా ఏమైనా న్యూక్లియర్ బాంబ్స్ని తయారు చేసి ఉన్నారా? 60% యురేనియంని ప్యూరిఫై చేయడం చాలా కష్టం, దానికి ఎక్కువ టైం పడుతుంది. 60% నుంచి దాన్ని ఒక న్యూక్లియర్ బాంబ్కి కన్వర్ట్ చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. అంటే 60% నుంచి 100%కి ప్యూరిఫై చేయడానికి ఎక్కువ సమయం పట్టదు. మరి ఇరాన్ దగ్గర కూడా న్యూక్లియర్ బాంబ్ ఉందా? గతంలో ఇటు ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కొన్ని ఇమేజెస్ని లాంచ్ చేశారు, కొన్ని ఫొటోస్ని గతంలో పెట్టారు. ఆ ఫొటోస్లో చాలా క్లియర్గా ఒక సీక్రెట్ టనల్లో ఒక బాంబుని తయారు చేస్తున్నట్టు సైంటిస్టులు అందరూ, ఒక ఫుల్ సెక్యూర్డ్ ల్యాబ్ ఫెసిలిటీ ఉంది. ఆ ల్యాబ్ ఫెసిలిటీలో ఒక మిసైల్ని తయారు చేసి ఒక మొబైల్ లాంచర్ ద్వారా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తూ ఒక న్యూక్లియర్ బాంబ్ని అటాక్ చేస్తున్నట్టు గతంలో ఒక ఫోటోని రిలీజ్ చేశారు. మరి నిజంగానే అమెరికా దాడి చేస్తుందా? ఒకవేళ దాడి చేస్తే ఇరాన్ కూడా రివెంజ్ కోసం రిటాలియేషన్లో అమెరికాని దాడి చేస్తుందా? గతంలో మనం చూసాం, ఇటు హిస్టరీలో ఇటు జపాన్ ఇన్సిడెంట్, ఇటు యుక్రెయిన్కి సంబంధించిన చెర్నోబిల్ ఇన్సిడెంట్, ఇలాంటి ఇన్సిడెంట్స్ ఇప్పటికీ మర్చిపోలేం. ఇటు ఇరాన్ మీద న్యూక్లియర్ అటాక్ చేస్తా అంటూ ట్రంప్ మరి ఊరికే బ్లఫ్ చేస్తున్నాడా, నిజంగానే చేస్తాడా? ప్రస్తుతానికి ఒక మ్యాడ్ మెన్ ట్రంప్ గురించి మనందరికి తెలిసిందే. ఉదయం ఒక మాట మాట్లాడతాడు, సాయంత్రం ఇంకో మాట మాట్లాడతాడు. తను ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతాడు, తన సోషల్ మీడియా ట్రూత్లో ఎలాంటి పోస్టులు పెడతాడు అన్న దానిపై ఇటు ప్రపంచ దేశాల్లో ఉన్న స్టాక్ మార్కెట్స్ డిపెండ్ అయి ఉన్నాయి. ఆయిల్ బ్యారెల్కి సంబంధించిన ప్రైజెస్ డిపెండ్ అయి ఉన్నాయి. ఎకానమీ, గ్లోబల్ ట్రేడ్, గ్లోబల్ ఎకానమీ ఇవన్నీ కూడా డిపెండ్ అయి ఉన్నాయి. మరో పక్కన ఇరాన్ మాత్రం స్ట్రిక్ట్గా గ్యారంటీస్ ఇస్తే కనుక మీడియేషన్స్కి మేము ఓపెన్గానే ఉన్నాం, సీజ్ ఫైర్కి మేము ఓపెన్గానే ఉన్నాం అంటూ ఇరాన్ చెప్తుంది. ట్రంప్ దిగి వస్తాడా? ట్రంప్ ఒక ప్రాపర్ ఎగ్జిట్తోని ఈ యుద్ధంలోంచి బయటికి వెళ్ళిపోతాడా? ఇటు నాటో కంట్రీస్ని నిన్న మొన్న మనం చూస్తే నాటో కంట్రీస్ని ఉద్దేశించి నేను చేయాల్సిన హార్డ్ వర్క్ అంతా చేసేసాను, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ నుంచి ఎవరెవరికి ఆయిల్ కావాలో వాళ్ళు తీసుకోండి, అలాగే యూరోపియన్ కంట్రీస్ని కూడా ఆయన ఉద్దేశించి చాలా క్లియర్గా మీ భద్రత మీరు చూసుకోండి, ఇప్పటి నుంచి ఇరాన్ మీద వార్కి మీరు సపోర్ట్ రాలేదు కాబట్టి మీ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మీరే చూసుకోండి అంటూ, అంటే వార్ నుంచి వెనక్కి వెళ్ళిపోతున్నాడు అంటూ నిన్న చాలామంది డిఫెన్స్ అనలిస్టులు చెప్పుకొచ్చారు. హీ స్టెప్పింగ్ డౌన్ ఫ్రమ్ ద వార్, హీ స్టెప్పింగ్ బ్యాక్ ఫ్రమ్ ద వార్ అంటూ. కానీ ప్రస్తుతానికి ఏప్రిల్ 6th దగ్గర వస్తుంది, ఇంకొక 5 రోజులు, 4 రోజులు, 5 రోజులు. ఇవాళ రాత్రి మరి ముఖ్యంగా ఏం జరగబోతుంది? ఇటు నైట్ 10:30 ఇండియన్ స్టాండర్డ్ టైం అమెరికాకు సంబంధించిన కంపెనీస్ అన్నీ, అమెజాన్, యాపిల్, టెస్లా, గూగుల్, మెటా, ఇలాంటి కంపెనీస్, గల్ఫ్ కంట్రీస్లో ఉన్న కంపెనీస్ అన్నిటినీ కూడా టార్గెట్ చేస్తాను, వాటన్నిటిని ధ్వంసం చేస్తాను,
ఇటు అమెరికాకి ఇజ్రాయెల్కి ఇంటెలిజెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ అలాగే లొకేషన్స్ వైజ్ కావచ్చు, జీపీఎస్ కావచ్చు, ఇవన్నీ కూడా వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఈ కంపెనీస్ ఇస్తున్నాయి. వీటిని నేను April 1 నైట్ 10:30 ఇండియన్ టైమింగ్స్లో టార్గెట్ చేస్తానంటూ ఇరాన్ చెప్తుంది. ఒకవేళ నిజంగానే ఐటీ కంపెనీస్ని ఇరాన్ టార్గెట్ చేస్తుందా? ఐటీ కంపెనీస్ని ఇరాన్ టార్గెట్ చేస్తే దానికి ప్రతిదాడిగా, దానికి రిటాలియేషన్లో ట్రంప్ న్యూక్లియర్ బాంబ్ని వేయబోతున్నాడా? ఏం జరగబోతుంది అన్న దానిపై కొంత ఉత్కంఠమైతే నెలకొని ఉంది. ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రస్తుతానికి ఏం జరగబోతుంది అంటూ వెయిట్ చేస్తున్నాయి. గ్లోబల్ ఎకానమీ క్రాష్ అవబోతుంది, గ్లోబల్ రిసెషన్ రాబోతుందా? ఆల్రెడీ స్టాక్ మార్కెట్స్లో మనం చూస్తే మార్కెట్స్ బేరిష్గా మారిపోయాయి. యుద్ధం స్టార్ట్ అవ్వకముందు బుల్ రన్ ఉన్న మార్కెట్స్ కాస్త ప్రస్తుతానికి బేరిష్. ఈ బేరిష్ మార్కెట్స్ రికవర్ అవ్వడానికి కూడా అట్లీస్ట్ ఒక 1 year పట్టే అవకాశం ఉందంటూ ఇటు స్టాక్ మార్కెట్కి సంబంధించిన అనలిస్టులు చెప్పుకొస్తున్నారు. రానున్న రోజుల్లో ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపేసినా కూడా మార్కెట్స్ అన్ని రికవర్ అవ్వడానికి అట్లీస్ట్ 1 year పడుతుందంటున్నారు. మరో పక్కన యమన్లో ఉన్న హౌతీస్ ఇటు సూయజ్ కెనాల్ నుంచి వచ్చే ఆయిల్ షిప్స్ని కనుక వాళ్ళు టార్గెట్ చేసి రానున్న రోజుల్లో ఆ ప్యాసేజ్ని కూడా బ్లాక్ చేస్తే, ఇటు స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేస్తే 20% గ్లోబల్ ఆయిల్ ఇక్కడ నుంచి వస్తుంది. ఆ 20%ని బ్లాక్ చేస్తేనే ఇప్పుడు ప్రపంచ దేశాలు ఇంతగా షేక్ అయిపోయినాయి. ఆయిల్ ఇటు గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇటు ఇండియాలో మనం చూస్తే, ఇటు తెలుగు రాష్ట్రాల్లో మనం చూస్తే దాని ఇంపాక్ట్ మనకు కనిపిస్తుంది. ఇటు హోటల్స్, రెస్టారెంట్స్, పెట్రోల్ బంక్స్, ఇలాంటి సిచ్యువేషన్స్ని ఇక్కడ ఎదుర్కొన్నాం. అదే యమన్స్ సూయజ్ కెనాల్ నుంచి వచ్చే ఆయిల్ ట్యాంకర్స్ని కూడా బ్లాక్ చేస్తే ఇమీడియట్గా ఆయిల్ బ్యారెల్ ప్రైజెస్ $140కి ఇంక్రీస్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం గ్లోబల్ ఎనర్జీ సెక్టర్ ఎంతగా ఇంపాక్ట్ అవుతుందంటే మనం అట్లీస్ట్ 2-3 years రిసెషన్లోకి వెళ్ళేలా ఇంపాక్ట్ అవుతుంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి.